చాలా మంది సఫర్ అవుతున్నారు పేరెంట్స్ అయితేని, పిల్లల్ని అసలు వదలట్లేదు, మొబైల్స్ తోనే ఉంటున్నారు, స్క్రీన్ టైం ఎక్కువైపోయింది, ఇలా బోల్డ్ కంప్లైంట్స్ వస్తున్నాయి ఆ అన్నమాట. కంప్లైంట్స్ కి సొల్యూషన్ మా డిటాక్స్ అండి. బిలో 12 years పిల్లలు స్క్రీన్ లేకుండా కూడా వాళ్ళని వాళ్ళు సెల్ఫ్ గా ఎలా ఎంగేజ్ చేసుకోవచ్చు అన్నదే మా కాన్సెప్ట్. ఇక్కడ వీడు రింగ్ త్రో యాక్టివిటీ చేస్తున్నాడు. ఓకే, ఇప్పుడు ఆ ఎలిఫెంట్ కి రింగ్ వేయాలన్నమాట. వీళ్ళకి వచ్చేసి ఫ్రాక్షన్స్, వాళ్ళలో వాళ్ళే టీచ్ చేసుకొని ఫ్రాక్షన్స్ డిజైన్, ఇందాక నేను మీకు చెప్పాను కదా, పిజ్జా పీసెస్ నుంచి లెక్క వేసి చేస్తున్నారు. ఇక్కడ వీళ్ళు వచ్చేసి పజిల్ చేస్తున్నారు అనమాట. దీన్ని జిగ్సా అంటారు. ఇది వచ్చేసి ఇప్పుడు ఇక్కడ ఈ పాప కనెక్ట్ చేస్తుంది చూడండి, దాని మీద ఉంటుంది ఇమేజ్. సో అది మనం ఆ ఇమేజ్ చూస్తూ ఈ కట్ పీసెస్ ని అలా అటాచ్ చేయాలి. ఇది లాజికల్ థింకింగ్, ఇవి పెరుగుతాయి యాక్టివిటీస్. అవును, ఈ డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి కదా, అవి వాళ్ళు పాదాలతో టచ్ చేసి ఆ టచ్ అండ్ ఫీల్ ని బట్టి ఆ షేప్ చెప్తారు. బబుల్, బబుల్, వెల్త్, డైమండ్, డైమండ్. ఓకే, పిల్లలు ఇప్పుడు ఆడిన గేమ్ లో మీరు ఏం నేర్చుకున్నారు? డైరెక్షన్స్, ఇంకా కమాండింగ్. స్నేక్ అండ్ లాడర్. సో కలర్ఫుల్ గా కనిపిస్తుంది, ఎక్కువ కిడ్స్ దీనికి ఎంగేజ్ అవుతారేమో. అవును, వీళ్ళకి కలర్స్, కౌంటింగ్ ప్లస్ ఇందులో అన్ని బొమ్మలు కనబడుతున్నాయి కదా, సో త్వరగా అట్రాక్ట్ అయిపోతారు. దీన్ని బట్టి నెంబర్స్ నేర్చుకుంటారు వాళ్ళే ఓన్ గా కౌంట్ చేసుకుని అడిషన్స్, సబ్ట్రాక్షన్స్ అన్ని వాళ్ళకి తెలిసిపోతాయి అనమాట. అప్లికేటివ్ లెర్నింగ్ ఆఫ్ మ్యాథమెటిక్స్. అవును, చూసారు కదండి. ఫస్ట్ అయితే మనకి డిజిటల్ డీటాక్స్ అంటే ఏంటి అని చెప్పేసి అనుకున్నాం, బట్ మొత్తం అంతా మనకి చాలా బాగా తెలిసింది. సో మీరు కూడా మీ పిల్లల్ని ఇలాగే ఎంగేజ్ చేసేసేయండి. సో మీ పిల్లలకే కాదండి, మీ ఏరియాలో ఇలాంటి వర్క్ షాప్ ఓపెన్ చేయాలనుకున్నా సరే, సో ట్రైనింగ్ కూడా ఇస్తారు విజయ రమేష్ గారు. సో ఫర్దర్ డీటెయిల్స్ కోసం మీరు స్క్రోల్ అవుతున్న నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ చేసేసేయండి.